నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ ఓ తండ్రి నిర్ణయం. కథని చివరి వరకు వినండి. నచ్చితే లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మావయ్య, ఈ 200 తీసుకొని కూరగాయలు తీసుకురండి. ఏమీ మర్చిపోకండి. పచ్చిమిరపకాయలు, కొత్తిమీర ఖచ్చితంగా తీసుకురండి. ఆయన ఆఫీస్ నుంచి కొంతమంది స్నేహితులు వస్తున్నారట. పకోడీలు చేసి చట్నీ చేసి పెట్టాలి. మీకు అన్నీ గుర్తుంటాయి కదా, లేదంటే నేను కాగితం మీద రాసివ్వాలా? మీరు మర్చిపోకుండా అన్నీ తెస్తానంటే సరే, లేదంటే నేను కాగితం మీద రాసిస్తాను అంటూ సాంబశివరావు గారిని అడిగింది కోడలు హాసిని. అప్పుడు సాంబశివరావు గారు, లిస్టులో సరుకులతో పాటు పాలు కూడా రాయమ్మా, నేను పాలు కూడా తెస్తాను. అప్పుడు మీ అత్తయ్య పాయసం తయారు చేస్తుంది. ఆలస్యం అయితే పాల బూతులో పాలు కూడా అయిపోతాయి అని గుర్తు చేశారు సాంబశివరావు గారు. అప్పుడు హాసిని, ఈరోజు పాయసం చేయాల్సిన అవసరం ఏముంది మావయ్య గారు? అసలే అన్ని రేట్లు పెరిగిపోయాయి. పాయసాలు, స్వీట్లు రెడీ చేయడానికి ఇక్కడ డబ్బులు లేవు. నేను ఏమైతే రాసిచ్చానో ఆ లిస్టులో సరుకులు మాత్రమే తీసుకురండి అంటూ హాసిని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అప్పుడే సాంబశివరావు గారి మనవడు నిఖిల్ వచ్చి, తాతయ్య, ఈరోజు ఏంటి స్పెషల్? అమ్మని మీరు పాయసం చేయమని అడుగుతున్నారు అన్నాడు. అప్పుడు సాంబశివరావు గారు మనవడి తల నిమురుతూ, ఈరోజు మీ నాన్నమ్మది నాది పెళ్లి రోజు. ప్రతి సంవత్సరం ఈ రోజున మీ నానమ్మ నా కోసం పాయసం తయారు చేసేది. నేను ఆమె కోసం ఆమెకు ఎంతో ఇష్టమైన పూతరేకుల్ని స్వీట్ షాప్ నుంచి తీసుకొచ్చేవాణ్ణి అంటూ నవ్వుతూ సాంబశివరావు గారు పాత రోజుల్ని గుర్తు చేసుకుంటూ కోడలిచ్చిన లిస్టులో కూరగాయలు తీసుకురావడానికి మార్కెట్ వైపు నడిచారు. అన్నీ తీసుకున్నాక కోడలిచ్చిన డబ్బుల నుంచి 20 రూపాయలు మిగిలాయి. కూరగాయలమ్మే అతన్ని బతిమాలి, ఇన్ని కూరగాయలు కొన్నాను కదా, కొంచెం కొత్తిమీర, కొంచెం పచ్చిమిరపకాయలు నాకు ఫ్రీగా ఇవ్వండి, ఆ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అన్నారు. ఆ దేవుడు ఆశీర్వాదాలు నాకేం వద్దు కానీ డబ్బులు తీయండి, ఊరికే పచ్చిమిరపకాయలు కొత్తిమీర ఎలా ఇస్తాం అన్నాడు కూరగాయలు అమ్మేవాడు. చాలాసేపు బతిమాలిన తర్వాత సాంబశివరావు గారి నిస్సహాయమైన కళ్ళను చూసి ఆ కూరగాయలు అమ్మే అతనికి జాలి కలిగింది. కొంచెం పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర ఇచ్చాడు. ఇప్పుడు నా దగ్గర 20 రూపాయలు ఉన్నాయి. నా భార్య ఈశ్వరికి పూతరేకులు ఎందుకు కొనకూడదు అనుకుంటూ స్వీట్ షాప్ దగ్గరికి వెళ్ళి, శంకర్, ఎలా ఉన్నావు? పిల్లలు బాగున్నారా? నాకు పూతరేకు కావాలి అనగానే శంకర్ నవ్వి, సార్, ఈరోజు మీ పెళ్లి రోజు అనుకుంటాను, అందుకే మీరు పూతరేకులు కొనడానికి వచ్చారు అవునా అన్నాడు. 4 ఏళ్ల నుంచి ప్రతి సంవత్సరం ఇదే రోజు మీరు నా షాప్కి వస్తున్నారు. అంతకుముందు మీరు ఎప్పుడు బజారుకు వచ్చినా పూతరేకులు తీసుకోకుండా వెళ్ళేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు సంవత్సరానికి ఒక్కసారే కొంటున్నారు. ఎందుకు? డాక్టర్ మిమ్మల్ని స్వీట్లు తినకుండా నిషేధించారా అనగానే సాంబశివరావు గారు చిరునవ్వు నవ్వి, అదేం కాదు, డాక్టర్ నిషేధించలేదు, వృద్ధాప్యం కదా, అనవసరంగా ఎందుకు డబ్బు ఖర్చు చేయడం అని అన్నారు. ఒక్కొక్క పూతరేకు ఎంతో చెప్పగలవా అనగానే, వేరే వాళ్ళకైతే 50 రూపాయలు, మీ దగ్గర రేట్లేంటి సార్, మీరు 35 ఇవ్వండి అన్నాడు శంకర్. అన్ని రేట్లు పెరిగిపోయాయి కదా అని శంకర్ అనగానే సాంబశివరావు గారు తడబడుతూ అతని వైపు చూసి తన జేబులోంచి 20 రూపాయల నోటు తీసి శంకర్కి ఇచ్చారు. నేను కూరగాయలు కొనడానికి బజార్కు వచ్చాను. కూరగాయలన్నీ తీసుకున్న తర్వాత డబ్బు మొత్తం అక్కడ ఖర్చు చేశాను. ప్రస్తుతానికి నా దగ్గర 20 రూపాయలు మాత్రమే ఉన్నాయి. మిగతా 15 రూపాయలు నేను ఈసారి వచ్చినప్పుడు ఇస్తాను అనగానే శంకర్, సార్, మీరెందుకు ఇలా ఇబ్బంది పడుతున్నారు? అసలు డబ్బులు ఏమీ వద్దు, మీరు స్వీట్ తీసుకోండి. మీరు ఆ రోజు నాకు సహాయం చేయడం వల్లే కదా నేను ఈరోజు ఈ షాప్ పెట్టుకున్నాను. ఎవ్వరూ నాకు డబ్బు సహాయం చేయనప్పుడు మీరు నాకు 10,000 రూపాయలు ఇచ్చారు. దాంతో ఈ దుకాణం తెరిచి పిల్లలను కూడా చదివించుకోగలుగుతున్నాను. ఈరోజు నేను ఉన్న ఈ స్థితికి కారణం మీరే. డబ్బుల గురించి ఆలోచించకండి, మీరు మీ భార్యకి స్వీట్లు తినిపించండి అనగానే శంకర్ మాటలకి సాంబశివరావు గారు నవ్వారు. ఆ 20 రూపాయలు అతని చేతిలో పెట్టి,
ఒక పూతరేకు పొట్లం కట్టించుకొని జేబులో పెట్టుకొని ఇంటికి బయలుదేరారు. సాంబశివరావు గారు వెళ్ళిపోయిన తర్వాత శంకర్ పక్కనే నిలబడి ఉన్న వ్యక్తితో, ఆయనది చాలా మంచి చెయ్యి, నాకు చాలా సహాయం చేశారు. ఆయన ఎప్పుడూ ఎవ్వరినీ నొప్పించలేదు. జీవితాంతం కొడుకు కోసం, భార్య కోసం, వారి సంతోషం కోసమే గడిపారు. కానీ ఈరోజు అన్ని కర్తవ్యాలు నెరవేర్చేసరికి ఆయన జేబులో కనీసం 35 రూపాయలు కూడా లేని పరిస్థితి. అయినా సరే కొడుకు కోడలి గురించి ఎవ్వరి దగ్గర ఫిర్యాదు చేయరు. అందరూ ఆదర్శంగా తీసుకోవాల్సిన వ్యక్తి ఆయన అంటూ చెప్పారు. కూరగాయల సంచితో ఇంటికొస్తున్న సాంబశివరావు గారికి చెమటలు పట్టడం చూసి ఈశ్వరి గారు తన పైట కొంగుతో ఆయన మొహం తుడుస్తూ, ఈ వయసులో ఇంత పని ఎందుకు చేస్తున్నారండి? మీ జీవితంలో ఇంతకు ముందెప్పుడూ మీరు కూరగాయలు కొనడానికి వెళ్ళలేదు, కానీ వృద్ధాప్యంలో ఇవన్నీ చేయాల్సి వస్తుంది. భగవంతుడా, ఎలాంటి రోజులు చూస్తున్నాం అన్నారు ఈశ్వరి గారు. అరే, నువ్వేం బాధపడకు, పని చేస్తే తిన్నది జీర్ణం అవుతుంది అన్నారు సాంబశివరావు గారు. ఏం తింటున్నారని జీర్ణం అవ్వడానికి? ఇంతకుముందు నేను మీకు పాలు, డ్రై ఫ్రూట్స్ ఏం కావాలంటే అవి తినిపించేదాన్ని. ఇప్పుడు మనం ఆకలితో ఎదురు చూస్తే గానీ మనకు భోజనం దొరకడం లేదు. ఉదయం తింటే మళ్ళీ సాయంత్రం వరకు ఏమీ దొరకదు. ఇంకా అరగడానికి ఏముంటుంది అన్నారు. అదంతా నువ్వు వదిలేయి, నీకోసం ఏం తెచ్చానో చూడు. నా జీవిత భాగస్వామి, నీకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు అని చెబుతూ పూతరేకుని ఈశ్వరి గారి వైపుకు జరిపారు. ఈశ్వరి గారు నవ్వుతూ, ఎవ్వరు మర్చిపోయినా మీరు మాత్రం మర్చిపోరు. ఈరోజు చేదు జ్ఞాపకాలన్నీ మర్చిపోయి నా నోటిని తీపి చేశారు. ఈ సంవత్సరం ఆ భగవంతుడు కష్టాలన్నీ నాకిచ్చి సుఖాల్ని, సంతోషాల్ని మీకు ఇవ్వాలి అన్నారు ఈశ్వరి గారు. అలా అనకు, నేను నీకోసం దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఆ భగవంతుడు నీ జీవితంలో చాలా ఆనందాన్ని ఇవ్వాలి అని అనుకుంటున్నాను అన్నారు సాంబశివరావు గారు. కానీ నేనేం చెయ్యాలి? ఇప్పుడు నేను నిస్సహాయుణ్ణి. ఎవరి కోసమైతే ఎప్పుడూ ఆలోచించకుండా డబ్బులు ఖర్చు పెట్టానో, ఈరోజు కాస్త సంతోషం కోసం వాళ్ల ముందు మనం చేతులు చాపాల్సి వస్తుంది. సరే, ఈ విషయాలన్నీ వదిలేయి, నీ నోటిని తీపి చేసుకో. నువ్వు 50 సంవత్సరాల క్రితం నా జీవితంలో అడుగుపెట్టినప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు సరిగ్గా అలాగే కనిపిస్తున్నావు అంటూ ఈశ్వరి గారి నోట్లో స్వీట్ పెట్టారు. ఇద్దరూ తమ పెళ్ళైన కొత్తల్లో రోజుల్ని తలుచుకుంటూ నవ్వుకోవడం మొదలుపెట్టారు. అప్పుడు హాసిని అక్కడికొచ్చి, మామయ్య గారు, కొత్తిమీర, మిరపకాయలు తీసుకురావాలని అడిగాను, మీరేం తెచ్చారు? నేనిచ్చిన డబ్బు ఎక్కడికి పోయింది? ఆ డబ్బులకి అంతే కొత్తిమీర, మిరపకాయలు వచ్చాయా? ఆ డబ్బు మీరు అత్తగారికి స్వీట్స్ తీసుకురావడానికి ఖర్చు చేశారా? అరే, ఈ వయసులో దొంగతనం చేయడానికి మీకు సిగ్గులేదా? అందుకే డబ్బు పోగు చేసి పాలు తీసుకొస్తాను అని అడిగారు. ఇవన్నీ పిల్లలు చూస్తే ఏం నేర్చుకుంటారు అంటూ గొడవ చేయడం మొదలుపెట్టింది. అప్పుడే వాకింగ్ ముగించుకొని ఇంట్లోకి వస్తున్న వినోద్, ఏం జరుగుతుంది ఇక్కడ? అసలు నాకు ఇంట్లోకి అడుగు పెట్టాలంటేనే భయంగా ఉంది. ఎప్పుడు ఏదో ఒక గొడవ. ఎప్పుడు నేను ఇంట్లోకి వచ్చేటప్పుడు మీరంతా గొడవ పడుతూనే ఉంటారు. మీరందరూ ఎందుకు ఇక్కడ గొడవ పడుతున్నారు అంటూ లోపలికొచ్చాడు. వెంటనే హాసిని జరిగిన విషయం మొత్తం చెప్పింది. అప్పుడు వినోద్, నాన్నగారు, మీ సంపాదన ఇప్పుడు ఆగిపోయింది కాబట్టి మీ పాత అభిరుచులు కూడా ఇప్పుడు మర్చిపోండి. రూపాయి సంపాదన లేని మీరు మీ ఇష్టానికి డబ్బెలా ఖర్చు పెడతారు? మీకు 3 పూట్ల భోజనం పెడుతున్నాం, ప్రశాంతంగా తినండి, మరియు మా ప్రశాంతతను కూడా కాపాడండి అంటూ మాట్లాడుతూ ఉండగానే నిఖిల్ పెరట్లోని పూలతో బొకే చేసి తీసుకొచ్చి నానమ్మ తాతయ్యలకి పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పాడు. నాన్న, ఈరోజు ఇంట్లో పార్టీ ఉండాలి, ఎందుకంటే ఇవాళ నానమ్మ తాతయ్య పెళ్లి రోజు అనగానే వినోద్, హాసిని కొడుకు వైపు ఆశ్చర్యంగా చూశారు. ఇంకా కొంచెం చిరాకు పడ్డారు. కానీ అలాంటి వారు ఎందుకు సిగ్గుపడతారు? ఈశ్వరి గారు తన మనవడికి చాలా దీవెనలిచ్చారు. సాంబశివరావు గారు నిఖిల్ని దీవిస్తూ, బాబు, జీవితంలో నువ్వు బాగా ఎదగాలి, బాగా గుర్తుంచుకో, తల్లిదండ్రులను ఎప్పుడూ అవమానించొద్దు అంటూ
బాధతో తన గదిలోకి వెళ్ళిపోయారు. ఈశ్వరి గారు తన పైట చెంగుతో కన్నీళ్లు తుడుచుకుంటూ తన కొడుకు కోడలితో ఇలా అన్నారు. మీ 20 రూపాయలు ఆయన తన కోసం ఖర్చు పెట్టుకోలేదు, నా ఆనందం కోసం ఖర్చు చేశారు. ప్రతి సంవత్సరం ఈ రోజున నేను పాయసం చేసి ఆయనకు తినిపించేదాన్ని, కానీ ఇప్పుడు అది కూడా చేయడం మానేశాను. పిల్లల కోసం జేబు తడుముకోకుండా డబ్బులు ఖర్చు పెట్టే ఆయన ఇప్పుడు భోజనం కోసం ఎదురు చూస్తున్నారు. 10 రూపాయల కోసం కూడా దేహి అని మీ ముందు చేతులు చాపుతున్నారు. దేవుడు ఇంకా ఏం చూడాలని మా తలరాతలో రాసి పెట్టాడో తెలీదు. ఇదంతా చూడకముందే ఆ భగవంతుడు మమ్మల్ని ఎందుకు తీసుకుపోలేదు? గత 4 సంవత్సరాలుగా మీ ఇంట్లో పడుతున్న బాధల్ని నేనెప్పుడూ మర్చిపోలేను అంటూ ఈశ్వరి గారు గబగబా తన గదిలోకి వెళ్ళిపోయారు. ఆ రోజు రాత్రి నిఖిల్ వినోద్ హాసినీల దగ్గరకొచ్చి, అమ్మా నాన్న, మీరు పెద్దయ్యాక మీరు మీ వార్షికోత్సవం జరుపుకుంటారా అన్నాడు. ఆ మాటలకు వినోద్ నవ్వుతూ, బాబు ఎందుకలా అడుగుతున్నావు అన్నాడు. ఎందుకంటే నేను పెద్దయ్యాక మీ వివాహ వార్షికోత్సవం జరపను. మీరు నాయనమ్మ తాతయ్యలకు చేసినట్టే నేను కూడా మీకు చేస్తాను అన్నాడు. అప్పుడు హాసిని నిఖిల్ చెవులు పట్టుకొని, నువ్వు మీ నాయనమ్మకి తాతయ్యకి వకాల్తా పుచ్చుకున్నావా? చిన్నపిల్లాడివి, చిన్నపిల్లాడిలా ఉండు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడకు. ఈ రోజు నుంచి నీకు ఐస్ క్రీమ్స్ కానీ చాక్లెట్లు కానీ ఇవ్వడం మానేస్తాను. ఇంకోసారి ఇలా మాట్లాడితే నేను నిన్ను గదిలో పెట్టి తాళం వేస్తాను అంటూ నిఖిల్ని తన గదిలోకి తీసుకెళ్లి పడుకోబెట్టి రూమ్కి వచ్చాక వినోద్తో, వింటున్నారా? నిఖిల్కి ఈ మాటలన్నీ మీ అమ్మా నాన్నలే నేర్పించారు, వాళ్ళు ఇలానే చేస్తున్నారు అని చిరాకు పడింది. ఆ రోజు రాత్రి డిన్నర్ చేస్తుండగా వినోద్ ప్లేట్లో 2-3 రకాల కూరలు సలాడ్లు ఉన్నాయి. ఈశ్వరి సాంబశివరావు గారి ప్లేట్లో పొద్దున్నే మిగిలిపోయిన పప్పు అన్నం మాత్రమే ఉంది. సాంబశివరావు గారు ఈశ్వరి గారు మౌనంగా భోజనం చేసి లేచి వెళ్ళిపోయారు. ఆ రోజు రాత్రి ఈశ్వరి గారికి అస్సలు నిద్ర పట్టలేదు. పులిలా బ్రతికిన మనిషి ఇలా కొడుకు కోడలి దగ్గర ఇంత దీనమైన బ్రతుకు బ్రతకాల్సి వస్తుందని భర్త దీనస్థితిని తలుచుకొని చాలాసేపు ఏడ్చారు. ఎవరు ఇబ్బందుల్లో ఉన్నా తడుముకోకుండా సహాయం చేసే మనిషి కొడుకు కోడలి కింద ఏమాత్రం గౌరవం కానీ విలువ కానీ లేకుండా బ్రతుకుతున్నారని చాలా బాధపడ్డారు. అలా ఏడుస్తూ ఏడుస్తూ ఉండగానే ఆవిడికి ఒళ్ళంతా నొప్పులుగా అనిపించింది. లేచి మెల్లగా మంచం మీద కూర్చుంది. పక్కనే నిద్రపోతున్న సాంబశివరావు గారు ఆ అలికిడికి లేచి, ఏంటి ఈశ్వరి, నిద్రపోలేదా అంటూ అడిగారు. లేదండి, మనసంతా బాధగా ఉంది, ఒళ్ళంతా కూడా నొప్పులుగా ఉన్నాయి అని చెబుతూ ఉండగానే ఆయన ఆవిడ నుదుటి మీద చెయ్యి పెట్టి చూశారు. ఒళ్ళంతా కాలిపోతుంది. సాంబశివరావు గారికి కాళ్ళు చేతులు ఆడలేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే కొడుకు గదికి పరిగెత్తాడు. దబదబా కొడుకు గది తలుపులు బాదాడు. వినోద్ హాసిని చిరాగ్గా కోపంగా తలుపులు తీశారు. వినోద్ కోపంగా, ఏంటి నాన్న ఇది, అర్ధరాత్రి పూట మమ్మల్ని ప్రశాంతంగా నిద్ర కూడా పోనివ్వరా అన్నాడు. అది కాదురా వినోద్, మీ అమ్మకి జ్వరంగా ఉంది, ఒళ్ళంతా కాలిపోతుంది, వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్దాం రా అన్నారు. ఆ మాటలకు హాసిని, ఈ టైంలో హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటి, ఒక పారాసెటమాల్ టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోయేదానికి ఇంత హడావిడి చేస్తున్నారు ఎందుకు అంటూ ఒక పారాసెటమాల్ టాబ్లెట్ తీసుకొచ్చి సాంబశివరావు గారి చేతిలో పెట్టి గది తలుపులు దడేలని మూసింది. సాంబశివరావు గారు మౌనంగా తన గదిలోకి వచ్చి భార్యకు టాబ్లెట్ వేశారు. గంటసేపు గడిచినా కూడా జ్వరం ఏమాత్రం వెనకాడలేదు. ఆయనకి భయంతో చెమటలు పడుతున్నాయి. తడిగుడ్డతో ఈశ్వరి గారి ఒళ్ళంతా తుడుస్తూనే ఉన్నారు. చాలాసేపటి తర్వాత ఆ టాబ్లెట్ కొంచెం పనిచేసినట్టుంది. ఈశ్వరి గారు నిద్రలోకి జారుకున్నారు. తెల్లారేసరికి జ్వరం మళ్ళీ వచ్చేసింది. ఉదయాన్నే ఆఫీస్కు వెళ్ళబోతున్న వినోద్ని సాంబశివరావు గారు, మీ అమ్మకు జ్వరం తగ్గలేదురా, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, డబ్బులివ్వు అంటూ అడిగారు. ఏంటి నాన్న ఇది, చిన్న జ్వరానికి హాస్పిటల్కి వెళ్ళాలా? ఇంకో పారాసెటమాల్ వేయండి, అదే తగ్గిపోతుంది. డబ్బులేమన్నా చెట్లకు కాస్తున్నాయా? ఏదో సంపాదించి నెల నెల నా చేతికి డబ్బులు ఇస్తున్నట్టు డిమాండ్గా అడుగుతున్నారు.
నా ఒక్కడి సంపాదనతోనే ఈ ఇల్లంతా నడుస్తుంది. ఇంకా డబ్బులు కావాలంటే నేను ఎక్కడి నుంచి తేవాలి? నా దగ్గర డబ్బులు లేవు అంటూ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. కోడలు హాసిని కూడా షాపింగ్కి వెళ్ళిపోయింది. తల్లి హాస్పిటల్ ఖర్చులకు డబ్బులు లేవు, కానీ పెళ్ళాం షాపింగ్కి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో అనుకుంటూ భారంగా నిట్టూర్చారు సాంబశివరావు గారు. కాసేపటికి ఈశ్వరి గారికి జ్వరం బాగా ఎక్కువైపోయింది. ఆవిడ నీరసంతో కళ్ళు తిరిగి పడిపోయింది. ఏం చేయాలో అర్థం కాని సాంబశివరావు గారు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ స్వీట్ షాప్ శంకర్ దగ్గర ఒక 1000 రూపాయలు అప్పు తీసుకొని ఈశ్వరి గారిని హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్లో డాక్టర్లు ఇంజెక్షన్లు చేసి నీరసంగా ఉందని సెలైన్ పెట్టాక జ్వరం కొద్దిగా తగ్గింది. భయపడాల్సిందేమీ లేదని బలానికి మందులు రాసిచ్చారు. ఆ రోజు సాయంత్రం ఇంటికొచ్చాక కొడుకు కానీ కోడలు కానీ అమ్మకి ఎలా ఉంది అని అడగలేదు. సాంబశివరావు గారికి మనసంతా చాలా బాధగా ఉంది. ఉద్యోగం చేస్తూ డబ్బు సంపాదించినంత కాలం ఎంతో విలువిచ్చిన కొడుకు కోడలు రిటైర్ అయ్యాక తమని ఎందుకు పనికిరాని వాళ్ళల్లా చూస్తున్నందుకు పట్టరాని కోపం వచ్చింది. చాలాసేపు ఆలోచించాక ఆయన ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ రోజు రాత్రి భోజనాలు అయ్యాక ఈశ్వరి గారు విశ్రాంతి తీసుకోవడానికి తన గదిలోకి వెళ్ళిపోయారు. అందరూ తిన్న తర్వాత సాంబశివరావు గారు తన కొడుకుతో, బాబు వినోద్, నా పాస్బుక్ నీకే ఇచ్చాను కదా, నా బ్యాంకు పాస్బుక్, నా ఇంటి డాక్యుమెంట్స్ కూడా నీ లాకర్లోనే ఉన్నాయి. వాటితో నాకు కొంచెం అవసరం ఉంది. రేపు ఉదయం నా పాస్బుక్, ఇంటి డాక్యుమెంట్స్ నాకు ఇవ్వు అన్నారు. అది విన్న వినోద్ ఆశ్చర్యంగా తండ్రి వైపు చూస్తూ, ఇప్పుడు వాటితో మీకేం పని నాన్నగారు? ఇన్ని రోజుల నుంచి అవన్నీ నేనే చూసుకుంటున్నాను కదా అన్నాడు. నా బ్యాంకు బుక్స్, ఇంటి డాక్యుమెంట్స్ జాగ్రత్తగా పెట్టుకోలేనంత అసమర్థుడినేం కాదు నేను ఆ మాత్రం తెలియని వాడిని కాదు. మీకు చాలా బరువైన బాధ్యతలున్నాయి. మీరు ఇల్లు, భార్య, పిల్లలు వీటన్నిటితో ఇప్పటికే సతమతమైపోతున్నారు. మా పనులు కూడా ఎలా నిర్వహిస్తారు? నా పేపర్లన్నీ నాకు ఇచ్చేయండి అనగానే వినోద్ ఆశ్చర్యపోతూ మౌనంగా కబ్బోర్డ్లోంచి పాస్బుక్, ఇంటి కాగితాలు తీసి తండ్రికి అందజేశాడు. నాన్న, నేను అన్నీ జాగ్రత్తగా చూసుకుంటున్నాను కదా, ఇప్పుడు ఇవన్నీ మీకెందుకు అనగానే సాంబశివరావు గారు, అవును బాబు, మీరు గత 4 సంవత్సరాలుగా అన్నీ జాగ్రత్తగానే చూసుకుంటున్నారు. ఇంకా మీకు ఆ బరువులు మోయాల్సిన పని లేదు అంటూ తన గదిలోకి వెళ్ళిపోయారు. మరుసటి రోజు స్నానం చేసి సాంబశివరావు గారు తన కాగితాలన్నీ బ్యాగులో పెట్టుకొని ఇంటి నుంచి బయటకు వస్తూ ఉండగా, వినోద్, ఎక్కడికి వెళ్తున్నారు నాన్న అని అడిగాడు. బ్యాంకుకి వెళ్తున్నాను, నాకు కొంచెం డబ్బు కావాలి అన్నారు సాంబశివరావు గారు. ఏమైంది? నిన్న పాస్బుక్, ఇంటి పేపర్లు అడిగారు. ఈరోజు ఇంత సడన్గా మీకు డబ్బు ఎందుకు అవసరం? మీరు ఈ వృద్ధాప్యంలో ఏమైనా కొత్త పనులు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా? మీకు అవసరం ఏదైనా ఉంటే మీరు నన్ను అడిగి తీసుకోండి అనగానే సాంబశివరావు గారు కోపంగా, నీ దగ్గర డబ్బులు అడుక్కునే బిచ్చగాడిని కాదు నేను. నీకు గుర్తుందా? నీకు ఉద్యోగం రాకముందు, నువ్వు అడగకముందే నేను నీ చేతిలో డబ్బులు పెట్టేవాడిని. నీ మీద మితిమీరిన ప్రేమతో మీ అమ్మ తన ప్లేట్లోంచి నీకు ఇష్టమైన కూరలు తీసి నీ ప్లేట్లో ఉంచేది. ఈరోజు ఈ తల్లిదండ్రులకు అవసరం ఏమైనా ఉందేమో అని నువ్వు మాకివ్వడం మానేసి అవసరం ఉంటే అడగండి అని చెప్తున్నావు. నిన్న మీ అమ్మ జ్వరంతో కళ్ళు తిరిగి పడిపోయింది. ఆ విషయం నీకు తెలుసా? సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చాక కనీసం అమ్మా ఎలా ఉన్నావు నువ్వు అనైనా అడిగావా? నిన్న నేను 1000 రూపాయలు అప్పు చేసి మీ అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్లాను. ఆ విషయం కూడా నీకు తెలియదు. పైగా అన్నీ నేనే చూసుకుంటున్నాను కదా అంటూ మాట్లాడుతున్నావు. నాకు పెన్షన్ రాకపోవచ్చు, కానీ పదవీ విరమణ తర్వాత వచ్చిన నా రిటైర్మెంట్ బెనిఫిట్స్ డబ్బు నా అకౌంట్లోనే ఉంది. ఆ డబ్బంతా కేవలం నాదే. ఈ ఇల్లు నేను కష్టపడి సంపాదించిన డబ్బుతో కట్టింది అన్నారు సాంబశివరావు గారు. నాకిప్పుడు చాలా ముఖ్యమైన పని ఉంది. నువ్వు సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చాక నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని అనుకుంటున్నాను అంటూ సాంబశివరావు గారు ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయారు. అకౌంట్లో డబ్బులు డ్రా చేసి శంకర్ దగ్గర తీసుకున్న 1000 రూపాయలు తిరిగిచ్చేశారు. తర్వాత లాయర్ని కలవడానికి వెళ్ళారు.
సాయంత్రం వరకు ఆయన ఇంటికి రాకపోవటంతో ఈశ్వరి గారు చాలా ఆందోళన చెందారు. దాదాపు సాయంత్రం 5 గంటలకి సాంబశివరావు గారు ఇంటికి వచ్చారు. ఈశ్వరి గారికి 2 కాటన్ చీరలు, పాల ప్యాకెట్టు ఇస్తూ, మొన్న మన పెళ్లి రోజు నేను మీకు ఏమీ ఇవ్వలేకపోయాను. ఈ చీరలు తీసుకో, నీ చీరలన్నీ పాతబడిపోయాయి. ఇదిగో ఈ పాలు తీసుకొని మొన్న నువ్వు నాకు చెయ్యలేకపోయిన పాయసం నా కోసం చేసి పెట్టు. ఇప్పుడు మనం ఎవ్వరి మాట వినాల్సిన అవసరం లేదు, ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం అంతకన్నా లేదు అన్నారు. అప్పుడు ఈశ్వరి గారు, నిన్న జరిగిన దానికి మీకు చాలా కోపం వచ్చిందని నాకు తెలుసు. పిల్లలు తప్పులు చేస్తారు, పెద్ద మనసుతో క్షమించండి అన్నారు. నువ్వెందుకు నీ కొడుకును వెనకేసుకొస్తున్నావు? ఇప్పుడు ఈ విషయం హద్దులు దాటిపోయింది. మన సమస్యకి ఇప్పుడే పరిష్కారం దొరికింది అన్నారు సాంబశివరావు గారు. ఈశ్వరి గారు అతని వైపు ఆశ్చర్యంగా చూసి, ఏం చేస్తున్నారు అని అడిగింది. సాంబశివరావు గారు చిరునవ్వు నవ్వి, సర్ప్రైజ్, కాసేపటికి మన అబ్బాయి తిరిగి వచ్చినప్పుడే చెప్తాను. ప్రతి సంవత్సరం మన వివాహ వార్షికోత్సవానికి మీరు నా కోసం పాయసం తయారు చేస్తారు కదా, అదే పాయసం ఇప్పుడు నా కోసం తయారు చేసి తీసుకురండి అని చెప్పి హాల్లో సోఫాలో కూర్చున్నాడు. సాయంత్రం వినోద్ ఆఫీస్ నుంచి ఇంటికి తిరిగి రాగానే తన తండ్రి సోఫాలో కూర్చొని కాలు టీపాయ్ మీద పెట్టుకుని ఉండడం చూసి, వినోద్, నాన్నగారు, ఎప్పుడూ మన ఇంటికి ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. మీరు ఈ హాల్లో ఏం చేస్తున్నారు? మీ గదిలోకి వెళ్ళి కూర్చోండి అన్నాడు. ఆ మాటలకు సాంబశివరావు గారు కోపంగా, ఈ ఇల్లు నాది, ఈ సోఫా నాది, నేను ఏం తినాలో ఎక్కడ కూర్చోవాలో నువ్వు చెప్తావా అంటూ ఉండగానే హాసిని గదిలోంచి బయటకొచ్చి, 2 రోజుల నుంచి మీ మాట తీరులో చాలా మార్పు వచ్చింది. మీరు మీ వయసును దృష్టిలో పెట్టుకుని బిహేవ్ చేయండి. మిమ్మల్ని చూసి పిల్లలు ఏం నేర్చుకుంటారు అంది. సాంబశివరావు గారు నవ్వుతూ, ఈ రోజు వరకు నేను నా కొడుకు ముందు విధేయుడైన కొడుకు మరియు సంస్కారవంతమైన భర్త ఇంకా తండ్రిగా ఉన్నాను. అలాంటి నా కొడుకే మా విషయంలో ఇలా ప్రవర్తిస్తూ ఉంటే రేపు మీ పిల్లలు ఎలా మారతారో, ఎలా ఉంటారో ఎవరు హామీ ఇవ్వగలరు అన్నారు. ఈశ్వరి గారు సాంబశివరావు గారిని శాంతపరచడానికి చాలా ప్రయత్నించారు. కానీ ఆయన ఈరోజు అస్సలు ఆగడం లేదు. తండ్రి కొడుకుల మధ్య శాంతిని నెలకొల్పేందుకు ఈశ్వరి గారు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. అప్పుడు సాంబశివరావు గారు వినోద్తో, నేను ఈ రోజు వరకు చాలా ప్రయత్నించాను. ఇప్పటి వరకు నా కోరికలు చంపుకుంటూ వచ్చాను. కానీ కొడుకుని ఒడిలో పెట్టుకొని ఎంతో జాగ్రత్తగా పెంచిన ఆ తల్లి, కొడుకుని కళ్ళల్లో ఒత్తులేసుకుని మరీ పెంచిన ఆ తల్లి ఈరోజు తన పైట చెంగుతో కన్నీళ్లు తుడుచుకోవడం నేను చూస్తున్నాను. ఇన్ని రోజులు నేను మంచి తండ్రిగానే ఉన్నాను, ఇప్పుడు మంచి భర్తని కావాలని ఆకాంక్షిస్తున్నాను అన్నారు. ఎందుకు నాన్నగారు ఈరోజు మీరు ఇంత సీన్ క్రియేట్ చేస్తున్నారు? మీరు చెప్పాలనుకున్నది స్పష్టంగా చెప్పండి అన్నాడు వినోద్. సరే, నేను చెప్పాలనుకుంది చెప్తున్నాను, మీరు జాగ్రత్తగా వినండి. ఈ ఇల్లు నాది, నేను దీన్ని నా కష్టార్జితంతో కట్టుకున్నాను. దీని మీద పూర్తి హక్కు నాకుంది. ఇకపై మీరు ఈ ఇంట్లో ఉండాలనుకుంటే పైనున్న 2 గదులను ఉపయోగించుకోండి. దానికోసం మీరు నాకు నెలకి 20,000 అద్దె చెల్లించాలి. లేని పక్షంలో ఇంట్లో పనులన్నీ మీ భార్య మాత్రమే చెయ్యాలి. మీ అమ్మ ఏ ఇంటి పని చెయ్యదు. మీరు నాతో, నా భార్యతో గౌరవంగా మర్యాదగా మాట్లాడాలి. వీటన్నింటికి మీరు అంగీకరిస్తే మీరు ఇక్కడ ఉండొచ్చు, లేకపోతే మీరు నా ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోండి అన్నారు. అందరూ సాంబశివరావు గారి వైపు ఆశ్చర్యంగా చూస్తున్నారు. సాంబశివరావు గారు ఈశ్వరి గారితో, నువ్వు పాయసం చేసావా లేదా? ఈ రోజుని నా జీవితంలో మర్చిపోలేను అనగానే ఈశ్వరి గారు మౌనంగా పాయసం గిన్నె తీసుకొచ్చి సాంబశివరావు గారి ముందు ఉంచారు. ఇప్పుడు నేను దేనికోసం ఎవ్వరి ముందు చెయ్యి చాపను. నా జీవితంలో ఈ దశలో నేను నా కొడుకు నుంచి చాలా గొప్ప పాఠాలు నేర్చుకున్నాను. అందుకే నేను ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను. అంతేకాకుండా నేను తన నుంచి ఏం నేర్చుకున్నానో నా కొడుకుకు కూడా చూపించాల్సిన అవసరం ఉంది కదా అన్నారు. వినోద్, హాసిని మౌనంగా తమ గదిలోకి వెళ్ళిపోయారు. వెంటనే హాసిని వినోద్తో, నాకు ఇంట్లో ఉండడం అస్సలు ఇష్టం లేదు, వేరే చోటుకు వెళ్ళిపోదాం
అనగానే, వినోద్ నీకేమైనా మతిపోయిందా? బయట అద్దె ఎంతుందో తెలుసా? మనం ఇండ్లు అద్దెకు తీసుకుంటే మనకి 35,000 కావాల్సి వస్తుంది ఇంటి అద్దెకి. ఇంటి అద్దె, ఇంటి ఖర్చులు, బాబు స్కూల్ ఫీజులు, వీటన్నింటినీ ఎలా మేనేజ్ చేద్దాం? మన ఇంట్లో ఉండే బియ్యం, పప్పులు ఇవన్నీ కూడా మా నాన్నగారి పొలాల నుంచి, ఊరు నుంచి వస్తాయి. నువ్వు ఈ ఇంటి పనులన్నీ చేశావంటే కనుక మనం ఇంటి అద్దె కూడా చెల్లించాల్సిన అవసరం ఉండదు అని నాన్నగారు చెప్పారు కదా. నువ్వు నా మాట విను. మనం కనుక బయటికెళితే నా జీతం డబ్బులు ఏ మూలకి సరిపోవు అంటూ వినోద్ ఇంటి పనులన్నీ చేయడానికి హాసినిని ఒప్పించాడు. పై 2 గదుల్లో వినోద్, హాసిని ఉంటూ అత్తామామలకి ఇంట్లో అన్ని పనులు చేసి పెడుతూ వాళ్ళకి సేవ చేస్తూ గడుపుతుంది హాసిని. కానీ అవన్నీ మనస్ఫూర్తిగా చేయడం లేదు, ఏదో తప్పదు కదా అన్నట్టు చేస్తున్నారు. సాంబశివరావు గారు, ఈశ్వరి గారు హాయిగా కూర్చుని ఏం కావాలంటే అవి కోడలతో చేయించుకొని తమ వృద్ధాప్యాన్ని మనవడితో ఆడుకుంటూ హాయిగా గడుపుతున్నారు. సాంబశివరావు గారు తన ఆస్తిలో సగభాగాన్ని చారిటీ కోసం, మిగిలిన సగభాగాన్ని మనవడి నిఖిల్ పేరు మీద రాశారు. భవిష్యత్తులో మనవడి చదువుకి ఎలాంటి ఇబ్బంది రాకూడదు అని అలాంటి నిర్ణయం తీసుకున్నారు. ఇదండి ఈరోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? సాంబశివరావు గారు సరైన నిర్ణయమే తీసుకున్నారని మీరు భావిస్తున్నారా? సాంబశివరావు గారు తన ఆస్తిలో సగభాగాన్ని చారిటీ కోసం ఇవ్వకుండా కొడుకు కోడళ్ళకే ఇచ్చేస్తే బాగుండేది అని మీలో ఎంతమంది అనుకుంటున్నారు? మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు.